మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్ ఏయ్. వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఒకటి కలిస్తే రెండు, వీళ్ళు ఒకరు కలిసారంటే మనందరి నవ్వులకి ఎండ్. నీకు అర్థమైపోయి ఉంటది నేను ఎవరి గురించి చెప్పాను. లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్. మరదల్ని పిలిస్తే నువ్వు వచ్చాయంటే వాళ్ళేరి. నువ్వు వాళ్ళు చేసుకోవట్లేదని వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. నేను చేసుకోవట్లేదు ఏడుస్తూ కూర్చుంటా, మరి నేను ఎవరిని? ఇప్పుడు నేను ఎవరిని చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, మరి పెద్దవాడైపోయింది. ఆమె సంబంధాలు తీసుకొస్తుంది నీకోసం. నా కోసం సంబంధాలు? ఆల్రెడీ ఇద్దరు ఏళ్ళతోనే పడలేకపోతున్నావు. అమ్మాయి కత్తిలా ఉంటుంది. ఎక్కడ దాకా వచ్చారు కనుకో. ఆగలేడు ఇంకా, అటగాడు గుద్దింకా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చారు కనుక్కొని రమ్మని చెప్పు. ప్లీజ్ కమ్ నౌ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. అప్పటి నుంచి చూస్తున్నాను ఈ గీతలు అనుకున్నాను, పూసలు రా ఎలాడుతున్నాయి. అవునమ్మా, ఈ మధ్యన పూసలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. సరే గాని ఈ పెళ్లి కొడుకు గాడు మంచాడేనంటావా? తెలిస్తే కదా తెలిసేది మనకి. పదా పిల్లగాడిని చూద్దాం. అమ్మలాల పైడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందల్లో నింపారే పందేలలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. నమస్కారం అన్నయ్య. అన్నయ్య అందరూ అన్నయ్య అంటారు కదా, నేను అనపోతే ఏమన్నా అనుకుంటారేమోనని. కళ్ళు సరిగ్గా కనపట్లేదా? లైటింగ్ ప్రాబ్లమా, వీడి మొహం ప్రాబ్లమా? మీ కళ్ళు బాగానే కనిపిస్తుంది, లైటింగ్ బాగానే ఉందమ్మా. మనోడు ముఖమే తేడా. నీకోసం ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు 30 ఎపిసోడ్ల నుంచి. అంత పడే అంత ఏముందిరా నీ దగ్గర? ఏంటో ఉండు, ఫోన్ మోగుతుంది. వామ్మో, ఏంటో నేను ఎక్కడ చేస్తాను. అదేందా మట్ట బద్దలు కొట్టేశా? ఏం చేయనురా, వీడిని ఇన్ని తిట్లు తిట్టాను. వీడి పిచ్చి ఫ్యాన్స్ అందరూ నాకు పిచ్చి కామెంట్లు పెట్టారనుకో, 5 చూడలేక కళ్ళు పోతాయి, వినలేక చెవులు పోతాయి, తర్వాత బ్రెయిన్ పోతాయి, పిచ్చిదాన్ని రోడ్ల మీద తిరుగుతాను. ఎందుకు ఏమని కామెంట్ పెడతారు? నన్ను అడుగుతావేంటి? తెలుసుగా పెట్టేస్తుంటా. పెట్టండి. ఓ వీడు పెట్టిస్తాడా అవన్నీ? కన్నడ గ్రూప్ లేదు లేరా, వాళ్ళే పెడతారా? అనయా అంటారు. ప్రేమిస్తున్నారని అలా ఏదో అనుకుంటే. ప్రేమించడానికి అర్హులైన వాళ్ళు నాకు 3 మనవరాళ్ళు. ఏ పిల్ల నచ్చిందో చూసుకో. అసలు ఇంత అందంగా ఉంది ఏంటండి అసలు? మీరేం చేస్తూ ఉంటారు? నేను ఆస్ట్రోనాట్ నండి. అదెప్పుడు అయ్యారు? జస్ట్ ఇప్పుడే అయ్యానండి. ఎలా? చందమామ పక్కకు వచ్చా కదా, సో ఆస్ట్రోనాట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది బావా. ఏంటిది? అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాను నేను కూడా. పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు నాన్న, ఎవరో ఒకళ్ళని మనవరాలతో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడు. బావకు సంబంధించి ఏదన్నా ఒక సూపర్ సాంగ్ పాడండి. చాలా మంచి పాటలు ఉన్నాయి. అవునా? నీ కోసం వేస్ట్ చేసుకోవాలని లేదు పాటని. రామ్ రాథోడ్, రాను ముంబైకి రాను. నేను రానండి. నీకు మనోడికి ఒక తేడా ఉందబ్బా. మనోడు రాథోడ్, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళినా రాథోడు అని అడుగుతూ ఉంటావు అందరు. కానీ మీ పాటలు చాలా బాగుంటాయి సార్. నా పాటల? ఏ పాట అండి? మీరు ఆ కోట్ వేసుకుని పాడతారు చూడండి సార్. కోయా రే కోయ్ కోయ్ కోయా కోయ్ కోయ్ కోయ్
ఏమండి అది పాడింది మా మామయ్య. ఆయన బాగున్నారు సార్, ఆయన బాగున్నారు సార్. ఇప్పుడే కదా వచ్చారు, ఒకరినొకరు తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఇక్కడే తెలుసుకో. ప్రస్తుతానికి మీరు కూర్చోండి, తర్వాత ఒకరొకరు మాట్లాడుకుంటాం. అంటే ఒకరొకరు తెలుసుకున్నాక మరి ముహూర్తాలు, పెళ్లి అది ఏ లోపు ఉంటది ఏంటి అనేది ఏమన్నా మీరు చెప్పారు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఏమైనా ఉన్నాయా నీకు? నేనేం చేశాను? ఎన్ని సంవత్సరాల నుంచి నీ చుట్టూ మేమిద్దరం తిరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఇక్కడ పెళ్లి చూపులు చేసుకుంటావా? అరే జస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు, చూస్తున్నాం అంతే. ఇంకేం చూపిస్తే చూసేస్తావా? జస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ ముగ్గురు మనవరాళ్ళు ఉన్నారు, సరే ఒకసారి చూడండి అని అంటే ఆ ఎలక ముక్కలు చూడడానికి ఇక్కడ వరకు వచ్చావా? చూడడానికి అలా ఉంటే అంటారా? పెద్ద బావా చూసారా అసలు ఇద్దరు అందమైన అమ్మాయిల్ని పెట్టుకొని పెళ్లి చూపులు చేసుకుంటున్నాడు. పెళ్లి చూపులు అంటే నా పెళ్లి చూపులు గుర్తుకొస్తున్నాయి. అదేంటి సార్, మీది లవ్ మ్యారేజ్ కదా? కాదు. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా? గోల్డ్ మంది. మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ప్రేమించాలి కదా. ఇలాంటి పంచులే మా ఫ్యామిలీ స్టార్స్ కావాలి. నువ్వు ఫ్యామిలీ స్టార్ కాదే బాబు, ఫ్యామిలీల స్టార్. సార్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరు సంతోషంగా ఉండాలి నాకేం అర్థం కావట్లేదు సార్. ఒకరిని పెళ్లి చేసుకో, ఒకరిని మేనేజ్ చేయి. పైగా ఇవన్నీ నీకు చెప్పలేదు. 5 కోట్ల చెక్కు. దాని మీద సంతకం లేదండి సార్. దీని మీద సంతకం నేను పెట్టకూడదు, ప్రవీణ్ పెట్టాలి. ఆయన పెట్టాలి. ఆవిడది చెక్కు. రే పండు, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు? 1, 2, 3 ఈ మొగానికి ఎలా అన్నా అయినా సుధీర్, మా అక్కలకు నీకు అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? నేనేదో ఒకటి చేస్తా. నేను రెడీ. ఇప్పుడే వచ్చారు కదా, జస్ట్ పెళ్లి చూపులు మాత్రం, మీరు కూర్చోండి, మనం మాట్లాడుకుందాం కదా. నువ్వు ఇలా చూస్తే చాలు, ముగ్గురు పుట్టేస్తున్నారు అక్కడ. మాట్లాడదాం. అలా చెప్పే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, రావే. నీ పేరేం పేరమ్మా? పవిత్ర సార్. పేరు బాగుంది. ఆవిడ బాలేదండి. ఒకవైపు పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిలు, ఒకవైపు మరదళ్ళు. వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ వార్ జరగబోతుంది. లాస్ట్ లో ఎవరి దగ్గర అయితే గోల్డ్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏముంది, తప్పే ఉంది. సో అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సో ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు ఒక హీరో హీరోయిన్ పేర్ ఫోటో వేస్తాం. వాళ్ళు నటించిన ఏదో ఒక సినిమా పేరు చెప్పాలి. ఎవరైతే మాక్సిమం చెప్తారో వాళ్ళు ఈ ఫస్ట్ టాస్క్ విన్నర్స్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి హాటెస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఆర్యానే వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? వెళ్ళవే. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ వచ్చే పిక్చర్ మీ సైడ్ స్టార్ట్. కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఆర్యానా గెస్ట్ చేయి. 10 seconds టైం ఉంటుంది అంతే. 10 seconds తర్వాత ఆటోమేటికలీ పిక్చర్ చేంజ్ అయ్యింది, వేరే వాళ్ళు. కల్కియా. సో ఫస్ట్ మీరు చెప్పలేకపోయారు. సెకండ్ పిక్చర్ ఫర్ యూ. That's the right answer. So can we have the next picture on screen please? చింతకాయల రవి. That's the right answer. అరేనే గారు, మీ డిజైనర్ ఎవరు? ఏ బాలేదా డ్రెస్? డిజైనర్ ని మార్చకండి, ఆయన ఉంచండి. అది డిజైన్ కాదు, పాడు కాదు, మెట్లెక్కేటప్పుడు చిరిగిపోయింది. Okay, can we have the next picture on screen please? సర్కారీ వారి పాట. That's the right answer.
పార్షియాలిటీ చూపిస్తున్నావు అబ్బా. వాళ్ళు వచ్చినప్పుడు ఇటు తిప్పి ఈ పిల్లకి ఫస్ట్ సాంగ్ కూడా అవన్నీ అలాగే తిప్పి డాన్స్ చేశాను, సో అందుకే అలాగా. కాదు, నువ్వు వాకింగ్ చేస్తున్నావా షుగర్ వల్ల? ఓకే, కెన్ వి హావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? శంకర్. That's a wrong answer. ఖైదీ నంబర్ 150. అందరి ముందు పరుగు పోయిందిగా. So can we have the next picture on screen please? సమరసింహారెడ్డి. Wrong answer, and the right answer is Chennakesavareddy. Okay, can we have the next picture on screen please? తిరుమలవాస. Bhadra anta, and that's a right answer. సుధీర్ భయ్య, ఈసారి గెలిస్తే సాంగ్ వేయకండి భయ్య. మీరు ముగ్గురు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆ సాంగ్ ని. Can we have the next picture on screen please? ఒక లైలా కోసమా? ఒక లైలా కోసం is right answer. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. అక్క ఇంతమందితో రొమాన్స్ చేస్తున్నాడు, ఈ బావ ఎలా నచ్చాడు మీకు? ఇక్కడ నుంచి మీరు రెండు కరెక్ట్ గా చెప్తే యుల్ బి విత్ 4 points. మీరు నెక్స్ట్ చెప్తే విన్ అవుతారు. ఓకేనా? మీరు ఒక్కటి చెప్పలేకపోయినా సరే దే విల్ బి ది విన్నర్ స్ట్రైట్ అవే. కెన్ వి హావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Five, పోస్టర్ చూస్తావేంటి? గుర్తు తెచ్చుకో. 4, బ్లాంక్. 3. ఇది మలయాళం సినిమా. 1 టైమ్ అప్. సుబ్రహ్మణ్యం ఫెయిల్. గోరుతో ఆడిందిలే బొమ్మలాట. సో మీరు అవుట్ ఆఫ్ 5 లోని ఓన్లీ 2 చెప్పారు. సో వీళ్ళు అవుట్ ఆఫ్ 4 లోని 3 చెప్పారు. సో అల్టిమేట్లీ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆర్ అన్నపూర్ణమ్మ గారు అండ్ టీమ్. గెలిచారు కాబట్టి ఫస్ట్ టాస్క్ ఫస్ట్ గోల్డ్ బ్యాగ్ మీకే. ఫస్ట్ టాస్క్ మీరు ఓడిపోయారు కాబట్టి మీ టీమ్ కి ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. చూడు ఎంత స్టైల్ కూర్చున్నాడు, పండు చేస్తానని. మామూలుగా మనం ఎనర్జెటిక్ సాంగ్స్ కి వాటికి డాన్స్ చేస్తా ఉంటాం కదా, ఇదే ఒక సాడ్ సాంగ్ ఎమోషనల్ సాంగ్ కి కొరియోగ్రఫీ ఎలా ఉంటది? ఈ జీవన తరంగ అలాంటిదేనా? Can we have the track in 3, 2, 1 sound? చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. నిన్నే నమ్మి చేశానే నేరం, వెళుతున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే. కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే. మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే.
ఏమడగమాట అసలు అంత ఎమోషనల్ గా చేయడం అనేది చాలా గ్రేట్ రా. ఎందుకు చేసావు అలా ఎమోషనల్? దానికి గల రీజన్స్ ఏం ఏంటి? లేదు, మా పిల్లలను చూసి మతిపోయి. నువ్వు ఇందాక అమ్మ చేసి చూసావా డాన్స్, అప్పుడు ఎమోషన్ గా ఫీల్ అయ్యా. తర్వాత వీళ్ళిద్దరు వచ్చి నీతో చేసి చూసావా, అప్పుడు ఎమోషన్ గా ఫీల్ అయ్యా. అవి ఎలా తీర్చుకోవాలి అర్థం కాక ఇప్పుడు తీర్చుకున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ పండు, థ్యాంక్స్ అలాట్. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటి పెద్దలు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, మీ ఇంటి పెద్దలు మీ బావ గారు కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి సరదాగా మన సామెతలు గుర్తు తెచ్చుకుందాం. మీ ఇద్దరి మధ్య ఏంటంటే సామెతల పోటీ అండి. సో ఎవరైతే ఆగిపోతారో చెప్పలేక, సో ఆ టీమ్ ఓడిపోయినట్టు, ఆపోజిట్ టీం విన్ అయినట్టు. ఇది కూడా మేము ఓడిపోయినట్టు. నెక్స్ట్ కృష్ణ భగవాన్ గారు మీరు చెప్పగలరు. యూ హ్యావ్ దట్ క్యాపబుల్. అవును, ఆయన రైటర్ కదా, ఏమైనా చెబుతాడు. నా పెర్ఫార్మెన్స్ నస్తే సరే ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అల్లం అంటే ఎలా ఉంటదిరా బావా అంటే, బెల్లం లాగా పుల్లగా ఉంటదా అన్నాడంట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సార్. నూకరాజు లాంటి పిర్రలు చూసి పేటలు వేసాడు. ఆడుకుంటా పాడుకుంటా అటెళ్ళి ఇటెళ్ళి ఎటో వెళ్ళిందంట. ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి. ఎగిరెగిరి దంచినా అదే, ఎగరకుండా దంచినా అదే అంటే ఏమైనా ఎదట వాళ్ళు భయపడిపోతారా? రండి. ఇంత సామెతే ఆయన ఎగిరెగిరి దంచమంటున్నారని నేను ఎగరలేను దంచలేను అని చెప్తున్నాను. కానీ సామెత చెప్పాలి కదా. సామెత చెప్తాంలే. ఒక మైనస్ అయింది. అన్ని నాకు అణిగి మణిగి ఉంటది, ఏమీ ఇలా నాకు ఎగిరెగిరి పడుద్ది అని. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు పతివ్రత పర్వాన్ని వండితే తెల్లారి దాకా చల్లలేదట. ఎంత చూసినా కుక్కతో ఒక వంకర పోనే పోదండి. ఇది పర్సనల్ గా వెళ్తున్నారు ఆవిడ. చింత చచ్చినా పులుపు సావలేదు. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు గాలి ఒకడే ఏడ్చాడు. ఒల్లా ఈ పమ్మడేసి ఇది అమ్మడి పరిగెట్టాడు. కొండంత కాపురం పాల్గుట్లోకి వచ్చిందండి. పెట్ట కొంచెం కూతగనం అని గొప్పగానే చెబుతున్నావు. పవిత్ర నీ గురించే చూసుకో. ఈ సంటకు రమ్మంటే ఇల్లంతా అలికాడంట, అలా ఉంది. ఇది ఎలా ఉందంటే మాటలు నేర్చేసి ఉసుకో అంటే డిస్కో అన్నట్టు. నూరు గొడ్డుంది రాబందు ఒక గాలి తుమ్ముకి పడిపోయిందంట. గతి లేక గంజి తాగితే లవరొచ్చి లస్సి అడిగిందా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు. ఈ ఎపిసోడ్కి వచ్చినా మళ్ళీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నోకరాజు నీ గురించే పూసేగాడితో వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకే బొక్క. అదే బావ కోసం ఎగబడి మాకండి బొక్కడతారని చెబుతున్నాను నేను. ఉండి ఉండలేక ఉప్పర పనికి వెళ్తే తట్టుకోతాను అన్నాడంట మేస్త్రి. అందని ద్రాక్ష పుల్లన. తాడిని దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడు. తాడిని దన్నేవాడు కూడా ఉంటాడు. రామాయణం అంతా విని రాముడికి సీత ఎవరు అని అడిగారంట మీలాంటి వాళ్ళు. ఓకే, అమ్మకి చెప్పడం అందరి ముందు పరుగు పోయిందిగా. సరే నువ్వు చెప్పు ఏంటి. చెంపకి చేయి పరమైతే కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి అంట. ఓకే, ఆత్రం పెళ్లి కొడుకు అన్నపూర్ణ మెళ్ళ. ఇప్పుడు ఇటువైపు అమ్మా మీరే. రావట్లేదా 5 4 3 2 1. ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ ఆర్ కృష్ణ భగవాన్ గారు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. అయ్యో మోసం. ఎందుకు సార్? అంతా గోల్డే. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లోని 2 టాస్క్ లోని ఒక టాస్క్ అన్నపూర్ణమ్మ గారు గెలిచారు, ఒక టాస్క్ కృష్ణ భగవాన్ గారు అండ్ టీమ్ గెలిచారు. కంగ్రాచులేషన్స్.
సెకండ్ టాస్క్ మీరు గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి మీ వైపు నుంచి రామ్ ఒక మంచి అద్భుతమైన పాట పాడితే అందరం ఎంజాయ్ చేద్దాం. ఎనర్జీ. ఓ మనవడా, చూసావా మా అమ్మాయి పాట పాడగానే గ్రూప్ అందరూ వచ్చి ఆడేశారు. అలా ఉంటుంది మా పవర్. రామ్ అండ్ మధుప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చి పాడినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ 2. సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఈ టీం నుంచి ఆడడానికి కావ్య గారు వచ్చారు అండ్ ఈ టీం నుంచి ఆడడానికి పండు గారు వచ్చారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక వెల్క్రో జాకెట్ ఉంది అండ్ ఇక్కడ కొన్ని వెల్క్రో బాల్స్ ఉన్నాయి. సో ఏం చేయాలంటే మీరు విసిరితే ఆ జాకెట్ కత్తుకోవాలి. మీరేం చేయాలంటే ఆ బాల్స్ మీకు తగలకుండా మీరు తప్పించుకోవాలి. ఆ బాక్స్ దాటి బయటికి రాకూడదు. ఏ జాకెట్ కి అయితే తక్కువ బాల్స్ స్టిక్ అవుతాయో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్. మీకు ఇచ్చే టైం 90 seconds. Your time starts in 3, 2, 1, go. Ten seconds. 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1. Time up. కానీ ఎన్ని తప్పించుకున్నారండి అసలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. So totally 9 velcro balls.
పండు టార్గెట్ బ్రేక్ చేయాలంటే ఆపోజిట్ టీం వాళ్ళు 10 చేస్తే చాలు, యూర్ డన్. బట్ వెల్ ప్లేడ్ బోత్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హరియానా. ఓకే, వెల్క్రో జాకెట్ వేసుకోవడానికి. అండ్ బాల్స్ హిట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అంకిత. ఓకే, బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్. And your time starts in 3, 2, 1, go. బయటికి రాగో. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఏందిరా మల్లెపూలు మంచం మీద టిట్టి చేస్తున్నావు? పాపం కదా, నీ వల్ల అన్నపూర్ణమ్మ గారు ఓడిపోయారు తెలుసా? నువ్వు ఏ ధైర్యంతో వచ్చావురా బాల్ వేయడానికి? అంటే నేను వేయగలనో లేదో తెలుసుకుందామని వచ్చాను. It's only 1, 2, 3, 9 and 3. So ultimately the winners of second task are Krishna Bhagwan garu and team. Congratulations. Krishna Bhagwan garu, congratulations sir. సో ఇప్పటిదాకా మనం సరదాగా ఆడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే లైఫ్ లో బాగా ఎక్కువ బాధ కలిగించే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మీ లైఫ్ లోని ఏ ఉన్నాయి అని చెప్పి అనేది తెలుసుకోవాలి. లెట్ మీ స్టార్ట్ విత్ నేను చెప్పొచ్చా? ఓకే అశు. లాస్ట్ ఇయర్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలు పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి కన్సర్న్ తో మాట్లాడడం అవన్నీ జరిగాయి. అయితే నేను ఒక ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక కాల్ ఆర్ అట్లీస్ట్ మా ఇంటికి వచ్చి కనీసం నన్ను చూస్తారు అని చెప్పి. ఆ సిచ్యువేషన్ లో కూడా నన్ను చూడాలి, లేకపోతే నాకు అసలు ఏమైంది, ఎలా ఉన్నాను అని కూడా నాకు అనిపించలేదు. అంటే అది ఫ్రెండ్షిప్ లేకపోతే జస్ట్ ఏదో షోస్ వరకు, ఫోటోస్ వరకు, లేకపోతే వీడియోస్ వరకు ఫ్రెండ్స్ ఏనా నాకు అర్థం కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నేను హర్ట్ అవుతున్నానేమో అని. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆర్యానని. సీరియస్లీ అశు, ఇది నువ్వు మనసులో ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నావా? బాగున్నప్పుడు ఏ యదవన్నా వస్తాడు, బాగాలేనప్పుడే కదా రావాలి. సో యాక్చువల్లీ అశోక్ సర్జరీ జరిగినప్పుడు నీ కాల్ చేస్తే మీ హెయిర్ డ్రెస్సర్ రవి కాల్ ఎత్తాడు. అక్కను కాసేపట్లో మాట్లాడిస్తాను అక్క అని అన్నాడు. ఆంటీకి 3-4 టైమ్స్ నేను కాల్ చేస్తే నేను మాట్లాడిస్తాను నాన్న నంద ఆంటీ. కట్ చేస్తే రోల్ రైడర్ నేను కలిసి అశోక్ ఏమైందో కలిసి వెళ్దామని మేము అనుకుంటుంటే అప్పటికి 4 days అయింది. నువ్వు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నావు. ఎక్కడ తెలిసింది మాకంటే జస్ట్ 1 day బిఫోర్ నువ్వు అజయ్ మైసూర్ కి వీడియో కాల్ లో నీ స్క్రీన్ షాట్ పెట్టి ఉంది. ఆయన మాకు పంపించాడు అశు నాతో మాట్లాడింది బ్రో అని. నువ్వు ఇగ్నోర్ చేస్తున్నట్ట మమ్మల్ని పట్టించుకున్నట్ట. అది నేను ఇగ్నోర్ చేస్తున్న సిచ్యువేషన్. నువ్వు ఏమన్నావు? ఐ డెంట్ ఈవెన్ కాల్ యూ అని అన్నావు. వెరీ బ్యాడ్ స్టేట్మెంట్. తెలియనప్పుడు హౌ కెన్ యూ ఫ్రేమ్ దిస్ నేను ఒక ఫేక్ ఫ్రెండ్ అని. ఒక అమ్మాయికి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తుంటే అమ్మాయి నా ఫోన్ ఎత్తట్లేదు. ఒక అబ్బాయికి వీడియో కాల్ లో ఫోటోస్ అవైలబుల్ ఉందంటే ఆ సిచ్యువేషన్ అనే వర్డ్ అనడం ఎంతవరకు రైట్? యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ చేసి 100% అని అంటుంది అశు. అశుకి ఎన్ నెంబర్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. నచ్చినప్పుడు మాట్లాడుతుంది, నచ్చినప్పుడు మాట్లాడదు. రోలీ, నేను అశుకి సర్జరీ అయినప్పుడు ఫాలో అప్ చేసుకున్నానా లేదా రోలీ? ఆ రోజు నిజంగా నేను చేసుకోలేదా? 4 to 5 days మనం ఇగ్నోర్ చేస్తున్నాం, తర్వాత మనకు అర్థం కాలేదా? 4 to 5 days ఏంటి అరియానా? నెక్స్ట్ 50 days ఫస్ట్ ఏమో కదా నీకు. 4 to 5 days అంటారు ఏంటండి? ఫస్ట్ కాలేజ్ చేయలేదానంది. నేను నీది తప్పు అని అనట్లేదు ఆర్యానా. సిచ్యువేషన్ ఇప్పుడు సుధీర్ అడిగాడు దట్ ఏదైనా ఉందా మీరు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అని. మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అశు. ఈ రోజు వరకు ఫోనే లేదు కదా. ఈ రోజు నువ్వు ఈ షోకి రాకపోయానంటే మనం మాట్లాడుకునే వాళ్ళం కూడా. నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు నేను అనుకుంటున్నా కదా. మరి నువ్వు ఒక ఫ్రెండ్ కి నీకు సర్జరీ జరిగినప్పుడు నీ వైపు నుంచి నువ్వు కరెక్ట్, నా వైపు నుంచి నేను కరెక్ట్ అనట్లేదు. నీకు సిచ్యువేషన్స్ తెలియకుండా నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు.
నాకు తెలీదు సర్జరీ అయిన పేషెంట్ నుంచి నువ్వు కాల్ ఎక్స్పెక్ట్ ఒక సర్జరీ అయిన పేషెంట్ ఒక ఫ్రెండ్ కి వీడియో కాల్ అవైలబుల్ ఉంటే ఇంకొక ఫ్రెండ్ కాల్ ఇగ్నోర్ చేస్తుంటే అర్థం ఏంటి? తెలుసు కదా ఆర్యానా నీకు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ అండి. నాకు అనిపిస్తుంది ఇది వర్స్ట్ సిచ్యువేషన్ అని. నాకైతే డెఫినెట్లీ రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్ అంటే ఒక ఫ్రెండ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను తప్పు అనట్లేదు, తనది తప్పు అనట్లేదు, ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది, నేను అర్థం చేసుకున్నాను. బట్ ఈ రోజు తను ఈ షోకి వచ్చింది కాబట్టి నేను ఇందాక హాయ్ కూడా చెప్పలేదు, బికాస్ నాకు అది హార్ట్ఫుల్ గా రాలేదు. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అనిపించకపోతే నాతో మాట్లాడక అశు. You want to blame me for that. నేను బ్లేమ్ చేస్తే నాకేం రాదు కదా. అరే నేను ఫీల్ అవుతున్నా అబ్బా, నేను రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఇది. నేను కూడా రిగ్రెట్ అవుతున్నా. నీకు నా ఫ్రెండ్ నా గురించి మొత్తం తెలియదా? నువ్వు చెప్పుకో. అరే ఆమెకు నచ్చినప్పుడు మాట్లాడుతుందిరా, నచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తుందిరా. ఆమెకి ఎన్ని మూడ్ స్వింగ్స్ నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అశు. థ్యాంక్ యూ. లెట్స్ గో విత్ మధుప్రియ గారు. ఒక ఆడపిల్లగా నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత అసలు నాకు బయటికి రావడానికి ఒక 2-3 years పట్టింది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నా ఫ్యామిలీ నా వెనక చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరికి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ గా బయటికి రాగలుగుతారని నేను చాలా బ్లైండ్ గా నమ్ముతా. అట్లాంటప్పుడే సూసైడ్స్ కానీ చాలా జరుగుతూ ఉంటాయి, అలాంటివి జరగకుండా ఉంటాయని నా ఫీలింగ్. సో ఎవరికైనా కుటుంబం వెనుకుంటే ముందు ఏ ఆడపిల్ల అయినా ఏ అబ్బాయి అయినా ఏదైనా సాధించగలని నా స్ట్రాంగ్ నమ్మకం. మా అమ్మ వాళ్ళు పొలం పనులకు వెళ్తూ నేను చదువుకోవాలని చెప్పేసి నేను హైదరాబాద్ పంపించారు. ఆ ఉన్న డబ్బులతోని నాకు చదివించారు. నా లైఫ్ లో ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నానంటే ఇంకా పొలం పనులకు వెళ్తారు వాళ్ళనంటూ ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని ఉండే, బట్ నేను చేయలేకపోతున్నా. ఆ దేవుని కూడా ఒకటే కోరుకుంటున్నా, నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ చేస్తానమ్మా, సారీ. అది కూడా పెళ్ళయ్యే లోపు. మీరు చాలా కలలు కన్నారు నేనేదో సాధిస్తా అని. ఇప్పటిదాకా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అని క్షమించండి. ఇక్కడ హైదరాబాద్ లో అప్పుడప్పుడు నైట్ పడుకునే ముందు అమ్మ చీర ఉంటది నా దగ్గర, ఆ చీరను పట్టుకుని ఏడుస్తా అన్న. నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఈ రోజు కూడా పనికి వెళ్ళిందన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీకు అమ్మగా పుడతా, నాకు కూతురుగా పుట్టాలి, అప్పుడు నీ రుణం తీర్చుకుంటా. ఏం సాధించలేదు అనుకోవద్దు. విల్ బి వెరీ హ్యాపీ, డోంట్ క్రై అగైన్. ఇది చూస్తే మీ అమ్మగారు బాధపడతారు. సో ఎప్పుడు ఏడద్దు, హ్యాపీగా ఉండు అండ్ మేక్ యువర్ మోమ్ స్మైల్ ఆల్ ద టైమ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రామ్ గారు. మా ఫ్యామిలీలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు సొంత ఫ్యామిలీ వాళ్ళే దగ్గరికి రానియలేదు. నిజంగా లైఫ్ లో అదొక మంచి గుణపాఠం. అది చాలా బాధాకరం అనిపించింది నిజంగా. అలా ఉన్నారని చెప్పేసి మనం అలా ఉండొద్దు అని చెప్పి నా వంతుగా మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి సాయం చేస్తూ తర్వాత బయట ఉన్న ఒక 5-6 మందికి నేను హెల్ప్ చేశాను. అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అది బాగా నేర్పించింది ఏం చేయాలో లైఫ్ లో అనేది. థ్యాంక్ యూ, దట్స్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. మా మమ్మీకి ఎప్పుడు డ్రీమ్ ఉండేది ఇలా మా అమ్మాయిని టీవీలో చూడాలి అది అని. కానీ ఇప్పుడు నేను తీరా సంపాదించి సెటిల్ అయిన టైంకి ఐ లాస్ట్ మై మామ్. సో అదొక్కటి నా లైఫ్లో జరగకోకుండా ఉండుంటే బాగుండేది. అండ్ మా అమ్మ చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఫస్ట్ మనం నిల్చోగలగాలి, దాని తర్వాత మిగతా అందరికి చేయూతని ఇవ్వాలి అనేది. సో నేను త్వరలో ఒక అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, నేను కనుక్కుంటా. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దట్. దట్స్ ఎ గుడ్ డెసిషన్. యువర్ మమ్ విల్ వాచ్ యూ అండ్ షీ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. లోకరాజు. ఆశ, మీ అమ్మ నన్ను బాగానే చూసుకుంటావు పెళ్లి అయ్యేలోపు. ఒకవేళ అది నీ వల్ల కాకపోతే నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో వాడైతే ఖచ్చితంగా మీ అమ్మ నన్ను అయితే బాగా చూసుకుంటాడు. ఓకేనా?
నా లైఫ్ లో రాకూడని రోజు ఏంటంటే అన్న, మేము బేసిక్ గా నదిలో చేపలు పడుతూ ఉంటాము. ఒక్కసారి నదిలోకి వెళ్ళిన తర్వాత ఒడ్డుకు వచ్చే వరకు వస్తే మనం వచ్చినట్టు, లేదంటే అక్కడ పోయినట్టే. అలాంటి ఫిషర్మెన్స్ మేము. ఒక రోజు ఏమైందంటే అమ్మ నాన్న ఏటకెళ్ళారు. వెళ్ళినప్పుడు కరెక్ట్ గా వచ్చే టైంకి తుఫాన్ లేచిపోయింది. అన్ని పడవలు వచ్చేసినాయి, మా ఒక్క పడవ రాలా. కట్ చేస్తే మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే మా వల్ల అవ్వలేదు. అప్పుడు మేము చిన్న పిల్లలు, పడవ కంట్రోల్ అవ్వక ఎటెళ్ళలో తెలియక ఇంకా వాళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారంట, బతికే సిచ్యువేషన్ లేదు అని. పడవ గిడవ వదిలేసి మా అమ్మ మా నాన్న సెంటర్కి వచ్చేసి అట్లా కూర్చుని పడిపోయారంట. అంటే ములిగితే చచ్చిపోతాం ఇద్దరు అన్నట్టు. అందరూ ఇంకుంటారు కదా, ములిగిపోయిందిరా అయిపోయిందిరా అని ఇంకా వాళ్ళ తీయడం ఎతకడానికి అవి రెడీ చేస్తున్న టైంలో నేను మా చెల్లి ఇంకా అక్కడ కూర్చుని ఎడుతున్నాను. ఒక పావు గంట అరగంట తర్వాత ఆ ఒడ్డు నుంచి మా పడవ అలా మెడ్డుకొస్తాడు మా నాన్న. ఇంకా అది చూడగానే ఆనందంలో ఇంకా ఎక్కువ ఏడ్చాం. అలాంటి రోజు మళ్ళీ మాకే కాదు, అలాంటి ప్రొఫెషన్ చేసే ఎవరికి రాకూడదని దేవుని కోరుకుంటున్నాను. దేవుడు ఉన్నారు డెఫినెట్లీ. ఇవన్నీ సక్సెస్ అంతా చూడడానికే వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. లైఫ్ లో బాగా ఎక్కువ బాధ కలిగించే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. మీ లైఫ్ లోని ఏమున్నాయి అని చెప్పి అనేది తెలుసుకోవాలి. లెట్ మీ స్టార్ట్ విత్ కావ్య. నా లైఫ్ లో బ్లైండ్లీ ట్రస్టెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. మూవీస్ ఆపర్చునిటీ వచ్చినా గానీ చేయాలా వద్దా ఏంటి అని. సో దే ఆల్ టెల్లింగ్ మీ లైక్ వద్దు, ఎందుకు సీరియల్స్ నార్మల్ గా ఉండిపో, మూవీస్ దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. సో నా బ్రెయిన్ అంతా వాష్ చేసేసి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిన వెంటనే వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. Trusting them blindly is one of my biggest mistake I did in my life. Life is a lesson. Keep learning all the time. Hope it never happens again with you. Thank you, Krishma Gaon garu. అందరూ అయిపోయారా సినిమా ఫీల్డ్కి వచ్చాను. నాకు లౌక్యం లేదు. మొత్తానికి భగవంతుడు వీడికి లౌక్యం లేదని చెప్పి అలాగ వేషాలు ఇచ్చాడు, వేషాలు వేసాను. తర్వాత ఈ నెర్వ్ ప్రాబ్లం ఏదో ఇచ్చాడు. చాలా మంది డాక్టర్లు చూపిస్తే డయాగ్నోస్ చేయలేకపోయారు, మరీ సివియర్ అవుతుంది నాకు. ఇంకా అటువంటి టైంలో పాజిటివ్గా ఆలోచిస్తే అప్పుడు నాకు రమణ మహర్షి, షిరిడి సాయిబాబా గారు, రామకృష్ణ పరమహంస చాలా మందిని చదివే అవకాశం, ఆ స్థలాలు చూసే అవకాశం వచ్చింది. కానీ నీ లోపల ఎవడున్నాడో నిన్ను నువ్వు తెలుసుకో, అదొక్కటే సత్యమైందని చెప్పి రమణ మహర్షి గారి ద్వారా, రామకృష్ణ పరమహంస గారి ద్వారా రకరకాలుగా నేను తెలుసుకున్నది. అది రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నీకు జరగవలసింది ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా జరిగే తీరుతుంది, నీకు జరగకూడదే ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా జరిగే తీరుతుంది. కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమోత్తమం అన్నారు ఆయన. ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయటం, అన్నపూర్ణమ్మ గారికి ఎదురుగుండా కూర్చోవటం, నా బ్యాక్ ఇంకో 2 ఆడవాళ్ళు ఉంటాం, ప్రతి మగాడి వెనకాల 2 ఆడవాళ్ళు ఉంటారు, నల్ల 2 ఉంటాం. మరి డబ్బు వద్దన్నారు, మరి దీనికి రెమ్యూనరేషన్ అడిగే రేట్ అని కూడా అడుగుతారా? మరి పని చేసిన తీసుకోవాలి కదా, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నపూర్ణమ్మ గారు, నాకు చాలా చాలా బాగుంది జీవితం. ఏ వయసుకు ఏమి ఇవ్వాలో భగవంతుడు అవన్నీ ఇచ్చాడు. ఇంకా అడగడానికి కూడా ఏం లేదు. ఆరోగ్యం ఇవ్వు, ఇలా ప్రోగ్రాంలకు రావడానికి కొంచెం కాళ్ళకి బలం ఇవ్వు అని అడగడం తప్పితే ఏమీ అడగను దేవుణ్ణి. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలమ్మా మీరు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హరియానా. నేను 22 years ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన జస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. మేబీ నేను ఎప్పుడు ఇంత ఎడవలేనేమో. లాస్ట్ 1 year లో దాపెట్టుకున్న బాధ. అప్పుడప్పుడు నాకు అనవసరంగా ఫేమ్ వచ్చింది, అనవసరంగా పేరు వచ్చింది అని లాస్ట్ 1 year లో బాధపడినంత నేను ఎప్పుడు బాధపడలేదు. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అందులో ఎవరి మిస్టేక్ లేదు, ఏది నిజం కాదు. ఏదో రిలేషన్షిప్ ఎక్కడో జరిగింది, ఏదో అయింది. కానీ థంబ్నెయిల్స్ కోసం లేకపోతే రేటింగ్స్ కోసం నన్ను పిచ్చి పిచ్చిగా వాడుకోవడం అనేది, మాట్లాడుకొని గొడవ సెటిల్ చేసుకున్న వాళ్ళు ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు. నేను అప్పుడు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, కానీ నా బెడ్రూమ్ లో నలిగిపోయింది మాత్రం నేనే. అసలు ఒక్కరు కూడా నాకు కూడా కాల్ చేయలేదబ్బా. ఆర్యానా, హౌ యూ డీలింగ్ దిస్? నువ్వు ఇంత పేరు సంపాదించుకున్నావు ఆర్యానా, నీ పేరు పోయింది ఆర్యానా, ఆర్ యూ ఈటింగ్ ఆన్ టైం? నేను బెడ్ దిగకుండా 8-9 days ఐ వాజ్ జస్ట్ ఆన్ ద బెడ్. నా పేరు పోయింది, నా భవిష్యత్తు ఏంటని చెప్పి. ఒక అమ్మాయికి పేరు పోతే ఎట్లుంటది?
దాని తర్వాత నేను షోస్ కి రావడం మానేసాను. బట్ ట్రస్ట్ మీ, నా అంత లోన్లీ ఎవరు ఉన్నారు? నేను ఇంత ఆడుకుంటూ పాడుకుంటూ మీ అందరు కనిపిస్తున్నానా? నా ఇంటి గోడలకు తెలుసు. ఐ పే మై ఓన్ బిల్. నా తిండి నేను తింటా. బట్ స్టిల్ అందరికి రూమర్స్ కింద నాకు వాడుకున్నప్పుడల్లా అంత జరుగుతున్నా కూడా మా మమ్మీ ఏ రోజు నాకు కాల్ చేయలేదు. ఏం చేస్తున్నావు, తిన్నావా? ఏం తెలియనట్టు మా ఇంట్లో వాళ్ళు నటిస్తున్నారు. నీ మొహం వాళ్ళు నటించడం కాదు, నువ్వు బాగుండాలని కోరు. అదే నా కోసం. యా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ మీకు లైఫ్ లో ఇంకా ఇలాంటి మూమెంట్స్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరినీ అడిగావు, నువ్వు చెప్పవా? నేను ఇంటర్ 6 సంవత్సరాలు చదివాను. 6 సంవత్సరాల సో 6 years బ్యాక్ టు బ్యాక్ హైదరాబాద్ లో ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ చేసేవాడిని. ఎగ్జామ్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడిని, రాసేవాడిని, మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. పాస్ అయ్యావా లేదా? 6 ఏళ్ళ తర్వాత పాస్ అయ్యాను. 6 ఏళ్ళు చదివినా కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఎవరు గుర్తుండరు. సుడిగాలి సుధీరే గుర్తుంటాడు అందరికి. ఈ టాపిక్ వదిలేసి ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నేను ఇప్పుడు మీకు సరదా టాస్క్ ఇవ్వబోతున్నాను. అశు అండ్ శ్రవంతి అండ్ హరియానా ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఇట్ సైడ్ ఈ రోజు పెళ్లి చూపులకు వచ్చిన కావ్య గారు, తర్వాత అంకిత గారు, మధుప్రియ గారు, ప్లీజ్. మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఈ టాస్క్ లోని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అమ్మమ్మ ఆస్తి నుంచి ఇంకో గోల్డ్ బ్యాగ్ ఆ టీమ్ కి వస్తుంది. సో రెడీ ఫర్ ద టాస్క్? సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇది మీకు అర్థమై ఉంటది, ఇది టగ్ ఆఫ్ వార్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు గోల్డ్ బ్యాగ్. మరి మా చేతులకి ఏమైనా అయితే ఆయింట్మెంట్ రాస్తావా? బ్యాకప్ తర్వాత 3, 2, 1 గో. మీరు ఇప్పుడు వచ్చి లాగుతున్నారు, మేము 30 ఎపిసోడ్ నుంచి లాగుతున్నాం. సో టగ్ ఆఫ్ వార్ లోని ఆల్మోస్ట్ ఒక 30 seconds to 1 minute బ్యాటిల్ అయిన తర్వాత అల్టిమేట్లీ గెలిచింది అన్నపూర్ణమ్మ గారు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. అన్నపూర్ణమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి. మా పిల్లలు అసలే నాజుకైనాళ్ళు, తమలపాకు లాంటి వాళ్ళు. ఏంటి ఎలా లాగారు? అందుకని ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు ఒక పక్కనుండు, మా పిల్లలందరూ ఒక పక్కన ఉంటారు, నీ మరదాళ్లతో సహా. ఓకే అండి, నాకు అర్థమైంది. అతను ఏదో పక్కలో అనుకుంటున్నాడు, పక్కనే. మా అమ్మగారికి నా గొప్పతనం తెలియాలి అంతే. నా పరువు నిలబెట్టండి పిల్లలారా. రెడీ? ఆ ఇద్దరు మా ముగ్గురు పిల్లలు, 5గురిని కలిపి చేసుకో. అందుకే ఓడిపోయా. నువ్వేమి కావాలని ఓడిపోలేదు, మేము మా స్వతహాగా స్ట్రెంత్ తో గెలిచాం. ఇందాక చూసాం మీ స్ట్రెంత్ బాగుంది. నీకు వాళ్ళు టెంపరరీ అని తెలియట్లా, పర్మనెంట్. మేము పర్మనెంట్ అయిపోవడానికి వచ్చాం. వాళ్ళు పర్మనెంట్ అవడానికి వచ్చారంట. ఏమడగమాట అసలు, కానీ ఏం స్ట్రెంత్ అబ్బా అసలు నాకు అర్థం కాదు. సార్ మీ స్ట్రెంత్ గురించి మాట్లాడకండి సార్. వాళ్ళ స్ట్రెంత్ అని చెప్పి వాళ్ళని ముగ్గులో దింపి వాళ్ళు అన్ని చేయించుకుని వచ్చి సార్ ప్రభు అయ్యాను. కానీ గుడ్ జాబ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సపోర్ట్ బావా.
మొత్తం 5 మదర్ల చేతిలోని ఓడిపోయాను. ఇందాక మీరు గెలిచారు కాబట్టి ఒక మంచి సింగింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో మధుప్రియ గారు రావడం, ఆవిడతో పాట పాడించుకోకుండా పంపించడం అంటే అది జరగని పని. సో మీరు వచ్చారు కాబట్టి ఒక మంచి పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాము. వెల్కమ్ మధుప్రియ గారు ఆన్ స్టేజ్. అక్కాన పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. అక్కాన పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్కాన పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. నువ్వు సెల్లలైన తమ్ముడైన తేడా చూపదు, ఆడపిల్లవాని అమ్మ కోలే దిగులు చెందదు. ముందు నిన్ను చూసి మురిసిపోవు అక్క ఏనులే, తోడు వచ్చేనాని ఊరు వాడ తెప్పి వచ్చులే. అక్క అనే పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. గొప్పదిలే త్యాగానికే తల్లి పేగు నువ్వే. అమ్మా నీదెంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. ఏ జన్మల పుణ్యము ప్రాణం పోసి ప్రేమను పంచినవే, ఎన్ని జన్మలు ఎత్తిన తీరదే నా తల్లి రుణమెట్లా తీర్చుకొని. తల్లి నవ్వుతా నీకు మళ్ళీ జన్ముంటే నా కన్న తల్లి. అమ్మా నీ మనసు గొప్పదిలే త్యాగానికే తల్లి పేగు నువ్వే. అమ్మా నీదంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ దష్టరన్ అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా, అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. కడుపుల పిండము కదిలాడుతుండగా గడియలు అమ్మ ఆనందపడుతుంది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తేల్చేరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగినే, అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా. సూపర్ యార్. అంటే తన పాడే ప్రతి పాట ఒక అర్థం ఉంటది దాంట్లోని, అంటే 10 మందికి ఇన్స్పైర్ చేసేది. దాంట్లోని వాళ్ళు జరిగే ఫ్యాక్ట్స్ గురించి వాటి గురించి కూడా ఉంటది. ఫస్ట్ మీనింగ్ఫుల్ సాంగ్స్ యు హావ్ సంగ్ టుడే. థాంక్యూ. ఏ షోస్కి వెళ్ళినా జనరల్ గా అన్ని రీసెంట్ హిట్ సాంగ్స్ పాడు, మూవీ సాంగ్స్ పాడు అని జనరల్ గా చెప్తూ ఉంటారు. ఇక్కడికి రాగానే ఎట్లా అంటే, మధు నీ అమ్మ పాట పాడతావా, ఆ అక్క గురించి ఒక పాట ఉంది కదా, ఆ పాటలు పాడవా అని చెప్పి స్పెసిఫిక్ గా అడిగి మరీ చూస్ చేసుకుని ఇలాంటి పాటలు ఈ స్టేజ్ మీద మాత్రమే పాడిస్తూ ఉంటారు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడతో 2 రౌండ్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఏం చేద్దాం అంటే, ఏమీ చేయొద్దులే, మా పిల్లకి అసలు నువ్వు నచ్చావో లేదో కనుక్కోవాలి. బావ నచ్చలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ. బావ అందరికి నచ్చాలని ఏం లేదు. అన్నపూర్ణమ్మ గారు నచ్చలేదు. నాకు నచ్చడం మాట అట్ట పెట్టండి, నేనేం చేస్తాను. ఏంటి ఇతను నీకు నచ్చాడా లేదా చెప్పవే. నాకేం అంత ఓకేగా ఉంది, ఏం నచ్చలేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు కాబోయేవాడు ఎలా ఉండాలనేది నేను ఒక సాంగ్ తో చూపిస్తాను. ఓహో, ఆన్ స్టేజ్ ప్లీజ్. అరే వాట్ ఎ డాన్స్, వాట్ ఎన్ ఎక్స్ప్రెషన్స్. అందులో మాత్రం ఒక లైన్ నీకే. నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు. మీరు అంత బాగా అంత ఎక్స్ప్రెసివ్ గా డాన్స్ చేశారు. డెఫినెట్లీ ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అతను మీ పార్ట్నర్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే జోష్ అండ్ ఎనర్జీతోనే లెట్స్ మూవ్ ఆన్ టు రౌండ్ 3. సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. సో ఈ రౌండ్ స్టార్ట్ చేయాలి అని చెప్పారంటే, ఇక్కడ ఉన్న టీమ్మేట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే మన రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ రౌండ్ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సీన్ లోని ఎక్కడో ఒక చోట ఆ ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసి ఆ పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటది. క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీం అయితే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటది. అప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, కెన్ వి హావ్ ది ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అది ఎక్కడైతే ఫ్రీజ్ అయిందో అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, అదే నీ వైపు ఉంటే తల తీసుకొని వెళ్ళేటోడిని. ఎలిమినేషన్ టైం. మధుప్రియాని తీసేస్తున్నాం. ఓకే, కెన్ వి హావ్ ద సెకండ్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎక్కడైతే ఫ్రీజ్ చేశారో అక్కడ బాలకృష్ణ గారు ఏ డైలాగ్ చెప్తున్నారు? తరం మారినా తత్వం మారలేదు. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించుకుని బతికితే 10 మందిలో లైఫ్ ఉంటుంది. పద్ధతిగా బతికితే చెప్పు చెప్పు చెప్పు. అదే అన్న డైలాగు. నువ్వు చెప్పింది డైలాగ్ కాదు, బట్ సిచ్యువేషన్ నీకు అర్థమయ్యాలి. సిచ్యువేషన్ నాకెందురా డైలాగ్ చెప్పాలి. లూటు జింక ముందు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్.
చెప్పు పండు. ఎవరికైనా అన్యాయం జరిగితే అరగంట లేట్ వస్తానేమో, అదే ఆడపిల్లకి అన్యాయం జరిగితే 6 నిమిషంలో ముందుంటా. అన్నా నీ మీద ఒట్టేసి చెప్తున్నా, పడేస్తా. నేను ఈ డైలాగ్ తర్వాత అది కంటిన్యూ చేయబోయా. అసలు ఈ డైలాగే చెప్పలేదు, నువ్వు కంటిన్యూ చేయబోయానంట. దట్స్ అ రాంగ్ ఆన్సర్. అండ్ ఈ రౌండ్ లో యాక్చువల్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ లోని ఒక క్వశ్చన్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు, ఇంకో క్వశ్చన్ వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో అల్టిమేట్లీ ఈ రౌండ్ విన్నర్స్ ఆర్ కృష్ణ భగవాన్ గారి టీమ్. కంగ్రాచులేషన్. ఓకే కృష్ణ భగవాన్ గారు, కంగ్రాచులేషన్స్, యు వన్ 1 more gold bag. మీ దగ్గర మొత్తం ఎన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి? 2. ఓకే, మీ దగ్గర మొత్తం ఈ ఎపిసోడ్ అయ్యేసరికి సో అల్టిమేట్లీ దిస్ ఎపిసోడ్ విన్నర్ ఆర్ కృష్ణ భగవాన్ గారు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Lovely and entertaining and amazing episode. Thank you so much everybody for being on Family Star. Okay audience, so this week Family Star. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.